వైకుంఠ ఏకాదశికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈసారి వైకుంఠ ఏకాదశికి సరికొత్తగా కూడా టీటీడీ నిర్ణయాలు తీసుకుంది. దీంతో మీరు కూడా ప్రధాన భూమికి పూజించారు. సో ఎలా ఉండబోతుంది ఈసారి దర్శనాలకు సంబంధించి, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఈసారి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 నుంచి జనవరి 8 తారీఖుల వరకు 10 రోజుల వరకు కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి టీటీడీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త పరిమాణం ఏమంటే, గతసారిలా కాకుండా ఈసారి భిన్నంగా ఆన్లైన్ ఈడిపి పద్ధతిలో భక్తులకు కూడా టోకెన్లు జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా సుమారుగా 25 లక్షలకు పైచిలకు మంది ఈ ఈడిపిలో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళని రాష్ట్రాల వారీగా ఆయా నిష్పత్తిలో టోకెన్లు టీటీడీ వాళ్ళు జారీ చేయడం జరిగింది. పూర్తిగా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఈడిపిలో కూడా భక్తులకు టోకెన్లు జారీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి రోజున నిర్దిష్టమైన టైంన వాళ్ళకి అలాట్ చేస్తూ వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రక్రియ కూడా టీటీడీ వాళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వాళ్ళందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అంటే మీరు ఇంత అద్భుతంగా చేస్తున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం కొన్ని వదంతులు అయితే వ్యాప్తి చెందుతున్నాయి. తిరుమలకి ఎవరూ రాకూడదు ఆ 3 రోజుల పాటు అంటూ కూడా ఒక ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. దొంగ టోకన్లు అనేది కూడా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. సో అలాంటి వదంతులకు కానీ ఇలాంటి మోసాలకు కానీ ఎలా చెక్ చెప్పబోతుంది? ఏదైతే ఈ లాస్ట్ ఫ్యూ డేస్ కూడా సోషల్ మీడియాలో ఇట్లాంటి వదంతులను మేము కూడా గమనించాము. ఈ టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, అలాంటివి కూడా నిన్న కూడా గౌరవ టీటీడీ చైర్మన్ గారు కూడా పూర్తిగా ఖండించడం మీరు చూశారు. అదేవిధంగా మొన్న రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షతన కూడా మనకి తిరుమలలో రివ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్ కట్గా కూడా చెప్పారు, ఎవరిని కూడా మనము నిరోధించి ఇక్కడికి రాకూడదు అనే వదంతులు ఎవరు కూడా నమ్మవద్దండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రోజుకి టీటీడీ 80 నుంచి 85 వేల మందికి దర్శన భాగ్యం కల్పించే వెసులుబాటు ఉంది. దాంట్లో 90% వరకు కూడా సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కల్పించడానికి టీటీడీ ఈసారి ఏర్పాట్లు చేసుకుంది. మిగతా రోజులకి భిన్నంగా, మిగతా ఉత్సవాలప్పుడు భిన్నంగా ఈసారి 90% వరకు సామాన్య భక్తులకే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీంట్లో 90%లో ఈడిపి ద్వారా ఎన్ని ఇస్తున్నారు అనేది కూడా అందరి ముందు సమాచారం పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఎవరైనా టికెట్ లేని వాళ్ళు కూడా చాలామంది ట్రెడిషనల్గా వచ్చే వాళ్ళు కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం కూడా వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఆ సమాచారం మా దగ్గర ఉంది. వాళ్ళందరికీ కూడా వీలైనంత మందికి దర్శనం కల్పించే విధంగానే చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఎక్కడ కూడా తిరుమలకి తిరుపతికి రావద్దు అనే వదంతుల్ని కూడా ఎవరు నమ్మవద్దండి. అందరికి కూడా దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే టీటీడీ జిల్లా యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసుకుంటుంది. అంటే మన తరపున భద్రత పరంగా కావచ్చు, అంటే ఏదైతే మెయిన్ పరంగా కావచ్చు, అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, ఏదైతే రైల్వే స్టేషన్ కావచ్చు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? మనకి సుమారుగా రోజుకి 1,50,000 నుంచి 2 లక్షల మంది వరకు కూడా మనకి ఫ్లోటింగ్ పాపులేషన్, అంటే రోజుకి 80-85 వేల మంది పైన దర్శనం అవుతుంది. మిగతా వాళ్ళు కూడా కింద ఉంటారు. నెక్స్ట్ రోజు దర్శనం వాళ్ళు కూడా కింద తిరుపతిలోనే ఉంటారు. కాబట్టి మనకి ముఖ్యంగా మేజర్ బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్ మనకి 2-3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ డెస్క్స్ టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు తిరుపతిలో సీసీ కెమెరాలు అండ్ మనకి డ్రోన్ సహాయంతో మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ తిరుపతిలో ఒకటి, అదేవిధంగా తిరుమలలో మనం డ్రోన్లు వాడకూడదు కాబట్టి అక్కడ సీసీ కెమెరాలతో అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టెక్నాలజీని పూర్తిగా వాడుకొని ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎక్కువ శాతం గుమిగూడకుండా వాళ్ళందరినీ ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఉండే విధంగా, అదేవిధంగా ప్యారలల్గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పైన విజిలెన్స్ వాళ్ళు, కింద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా చర్యలు తీసుకున్నారు. భక్తులందరికీ కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, దర్శన భాగ్యం, వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్, ఇది జిల్లా కలెక్టర్ గారు చెప్తూ వస్తున్నారు. దాదాపు రోజుకు 60 నుంచి 70 వేల మందికి పైగా కూడా తిరుమలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత వచ్చేటువంటి వారందరికీ కూడా కనులారా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తాము. ఏదైతే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఇటు తిరుమల ఇటు తిరుపతి 2 చోట్ల కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తాము. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటాము. ఏదైతే తిరుమలకు రాకూడదు అంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారాలను చాలా సీరియస్గా తీసుకున్నారో అలాంటి ప్రచారాలను ఎవరూ కూడా నమ్మకండి. ఎవరైనా కూడా తిరుమలకు రావచ్చు, అలా చెప్పే అధికారం కూడా ఎవరికీ లేదంటూ కూడా చాలా స్పష్టంగా జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్, తిరుపతి.